టీ హోమ్స్ వెనకుండి ముందుకు నడిపిస్తున్న మన చైర్మన్ గారు ఎండి గారు అయినటువంటి వైకుంఠరావు గారిని సగౌరవంగా మీ అందరి కడతాల ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఐ కార్డ్లీ ఇన్వైట్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ టీ హోమ్స్ రెస్పెక్టెడ్ వైకుంఠరావు గారు ఆన్ టు ద స్టేజ్ విత్ ఆల్ ఆఫ్ ద అప్లాస్ ప్లీజ్. 2014లో ప్రారంభించారు. 2025 వరకు శరవేగంగా ప్రాజెక్టులన్నీ దూసుకుపోతూ ఉన్నాయి. ఆల్రెడీ 20 ప్రాజెక్టులు ముగిసాయి, 6 ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. సార్ యాక్చువల్లీ వైకుంఠరావు అని మీరు ఎందుకు పేరు పెట్టుకున్నారో తెలియదు, కానీ వైకుంఠంలో ఆ దేవుడు ఎంత చల్లగా ఉంటాడు అంత చల్లగా ఉండాలని మీరందరికీ ఆశీర్వచనాలు ఇస్తూ ఇంత అద్భుతమైనటువంటి వెంచర్ని స్టార్ట్ చేశారు. ఒకసారి వైకుంఠరావు గారి కోసం మరొకసారి గట్టిగా చప్పలు కొట్టిద్దామా? నిజంగానే సార్ కూడా మిస్టర్ కూల్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కరు వెంచర్ స్టార్ట్, సార్ ఒక 2 స్టెప్స్ ముందుకు ప్లీజ్. సో అందరూ వెంచర్ స్టార్ట్ చేస్తారు. వెంచర్ స్టార్ట్ చేసామా, అమ్మామా, లాభాలు పొందామా, వెళ్ళిపోయామా అన్నట్లు ఉండకుండా మీ వెంచర్స్లో ప్లాట్ తీసుకున్న ప్రతి ఒక్క ఖచ్చితంగా ఈ యొక్క ఫెస్టివల్ అకేషన్ని ముందుగానే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఈ యొక్క ఫెస్టివల్ సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేసినటువంటి మీకు మా టీ హోమ్స్ కస్టమర్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరి పక్షాన మరొక్కసారి హ్యాపీ సంక్రాంతి అండ్ థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసుకుంటూ ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. పక్క ఉన్న వాళ్ళ దగ్గర గౌరవం కావాలనుకుంటే ఒక మనిషికి కావాల్సింది ఆయుష్తో ఏదైనా విలువైనది ఉంటే ఆ మనిషికి ఎక్కువ గౌరవం ఉంటుంది, అవునా కాదా? మెయిన్ విలువ ఎక్కడ ఉంటుంది అంటే ఆయన దగ్గర డబ్బులు ఉంటేనే విలువ ఇస్తారు. ఇది ఆ కాలం ఇది. అలాంటిది మన టీ హోమ్స్ తక్కువ ప్రైస్లో బెస్ట్ డెవలప్మెంట్తో బెస్ట్ లొకేషన్లో, ప్రైస్ ఒకటి తక్కువ ఉంటుంది మన టీ హోమ్స్లో. డెవలప్మెంట్ దగ్గర మీరు ఆల్రెడీ ఆ స్క్రీన్లో చూడొచ్చు, మీరు డెవలప్మెంట్స్ అన్ని సీసీ రోడ్లు అలా డెవలప్మెంట్స్తో కలిపి లొకేషన్ పరంగా చాలా బెస్ట్ లొకేషన్లో మన టీ హోమ్స్ వెంచర్లు స్టార్ట్ చేస్తున్నాము. మీకు ఒకటి అంటే అన్నం మొత్తం ఉడికిందంటే ఒక మెతుకు చూస్తే చాలన్నట్టు లొకేషన్ పరంగా ఎంత మంచిది అనేది ఈ లొకేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ సరౌండింగ్లో ఎక్కడైనా మీరు చూసుకోండి. మన ప్రైసు, లొకేషను, నెక్స్ట్ డెవలప్మెంట్ గురించి మీకు చెప్తాము. ఇందులో అన్నిటి సీసీ రోడ్లు మంచి డెవలప్మెంట్ ఇస్తాము. పార్కులు, సీసీ రోడ్లు, 60 ఫీట్ రోడ్లు అన్నీ ఇస్తాము. అన్ని వెంచర్తో భిన్నంగా కొద్ది పెద్ద రోడ్లు ఇందులో చేస్తాము. రెండోది వచ్చేసి హైవేకి నియర్ బై ఉంటుంది మన వెంచరు. హైవేకి మీరు చూసినారు కదా, ఇంకేదో వేరే చూపిస్తలేదు. హైవేకి 100 మీటర్ల డిస్టెన్స్లో మన వెంచర్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ వెంచర్ లొకేషన్ ఓవరాల్గా లొకేషన్ చూసుకుంటే రాబోయే కాలంలో మన ఇండియాకి హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయితే రేపొద్దున్న తెలంగాణకి క్యాపిటల్ వరంగల్ పెట్టగలిగితే రేపొద్దున్న 2 క్యాపిటల్కి మధ్యలో మన టీ హోమ్స్ ఉంది. ఇక్కడ 2 క్యాపిటల్కి మధ్యలో అంటే లొకేషన్ పరంగా చాలా బ్యూటిఫుల్. మీరు ఎన్ని వెంచర్ చూసుకోండి, సపోజ్ రోడ్స్ పరంగా ముంబై రోడ్ తీసుకోండి, లేదంటే జడ్చల్ల రోడ్ తీసుకోండి, బెంగళూరు హైవే తీసుకోండి. ముంబై రోడ్లో మీకు జహీరాబాద్ వరకు, అదే మీకు జడ్చర్ల దగ్గర 20,000 30,000 అమ్ముతారు. మీకు కలవకుర్తి దగ్గర 20,000 30,000 అమ్ముతారు గజము. అంటే సిటీకి 150 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు సిటీ సెంటర్ పాయింట్ నాంపల్లి తీసుకుంటే నాంపల్లి నుండి ఇక్కడ కరెక్ట్గా 68 కిలోమీటర్ 65 కిలోమీటర్ డిస్టెన్స్ ఇది. అంటే చాలా తక్కువ రేట్లలో మన దగ్గర ప్లాట్స్ దొరుకుతున్నాయి, అవైలబిలిటీలో ఉన్నాయి. 15 లక్షలకు ఒక ప్లాట్ దొరుకుతుంది మీకు. ఇన్ కేసు మీకు ఏమైనా ప్లాట్ల గురించి కావాలంటే పక్కన మన కౌంటర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు డౌట్లన్నీ క్లారిఫై చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ సరౌండింగ్లు ఎక్కడైనా మీకు 25-26 లక్షలు పెట్టందే ప్లాట్ దొరుకుతలేదు. మనం ఆఫర్లో తక్కువ రేటుకి ఇద్దాం కస్టమర్లకి. ఈరోజు తీసుకున్న ప్రతి కస్టమర్ ఆఫ్టర్ 2 ఇయర్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ రావాలని ఒక తపంతో మన టీ హోమ్స్లో బెస్ట్ ప్రైస్ పెడతాం. ఎప్పుడైనా ప్రైస్ ఇంపార్టెంట్ మన టీ హోమ్స్లో. నెక్స్ట్ లొకేషన్ పరంగా రేపు పొద్దున్న ఇప్పుడు రాబోయే కాలంలో తెలంగాణలో ఒకటే ఎయిర్పోర్ట్ ఇప్పుడు వరకు ఉంది, ఇంకో ఎయిర్పోర్ట్ వస్తుంది. అది ఎక్కడ? వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్, రెండో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. వరంగల్ ఇక్కడ మనకు 70 కిలోమీటర్స్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇక్కడికి 80 కిలోమీటర్లు. అంటే ఎనీ ఎయిర్పోర్ట్ 1 అవర్ డిస్టెన్స్లో ఉంది. ఇది సెంటర్ పాయింట్. అంటే రేపు పొద్దున్న మనమే ఇప్పుడు ఫ్లైట్లలో తిరుగుతున్నామంటే మన పిల్లల స్టేజ్కి వచ్చినామంటే వాళ్ళకి కనీసము ఒక ఫ్లైట్ ఉండే ఛాన్స్ ఉంది పిల్లలకి. రేపు పొద్దున్న ఫ్యూచర్లో పిల్లలకి సొంత ఫ్లైట్లు కూడా రన్ చేస్తారు. మీరు ఇది నమ్మండి. ఎందుకంటే 2000 సంవత్సరంలో మొబైల్ ఫోన్ ఎవరైనా మనము మాట్లాడతామని ఎవరైనా అనుకున్నామా? అదే 2005లో మొబైల్ ఒక రివెంజ్ వచ్చింది అన్నట్టు. చాలామంది మొబైల్లో ఒక ఎలా అంటే ప్రతి ఒక్క పర్సన్ దగ్గర ఒక మొబైల్ ఫోన్ 2005లో. అంటే 5 సంవత్సరాలకే మారిపోయింది సిస్టమ్. అలా ఆఫ్టర్ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత మీ ఫ్యామిలీ కూడా ఒక ఫ్లైట్ ఉండొచ్చేమో.
అంటే అంత సింపుల్ అవబోతుంది ఫ్యూచర్. అంటే అప్పుడు మనకు ఫ్లైట్లు ఎక్కడైతే ఉండాలో కనీసం ఫ్లైట్లలో తిరిగే ఛాన్స్ అయితే ప్రతి ఒక్కరు ఉంటారు ఫ్యూచర్లో. రేపొద్దున్న మన పిల్లలు ఎక్కడో ఢిల్లీలో ముంబైలో ఎక్కడో ఉంటే ఇలాంటి దగ్గర ఇల్లు ఉన్నది అనుకోండి, ఒకవేళ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఆ పర్సను బుక్ చేసుకుంటే అక్కడ ఫ్లైట్లు లేకపోతే మామూలు ఎయిర్పోర్ట్కి బుక్ చేసుకుని ఇక్కడికి రాగలుగుతాడు. అటువంటి లొకేషన్లో ఈ లొకేషన్ ఉంది. యాదగిరిగుట్ట అంతా అంత బెస్ట్ లొకేషన్ అన్నట్టు. అన్ని రూట్లో కంపేర్ చేసుకుంటే తక్కువ ప్రైస్ యాదగిరిగుట్ట రూట్లో ఉంది మెయిన్. మీరు ఎన్ని రూట్స్ కంపేర్ చేసుకోండి, ముంబై హైవే, విజయవాడ హైవే, చౌటప్పలు, నారకట్టపల్లి వరకు ఆల్మోస్ట్ మీకు చాలా కాస్ట్ అమ్ముతారు. 18,000 15,000 అమ్ముతారు మినిమం. ఈ ఒక్క రూట్లో మీకు చాలా తక్కువ రేటుకు ప్లాట్ దొరుకుతుంది. మీకు ఈ రూట్ సెంటర్ పాయింట్ ఫ్యూచర్లో అవబోతుంది. మీకు ఒక్కటైతే చెప్పగలను, ఏదైనా మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు కానీ ఒక్క భూమిని మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం. కాబట్టి భూమి ఎప్పుడూ వాల్యూ 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 ఉంటుంది. మనం భూమిని నమ్ముకున్నాడు ఇప్పటి వరకు ఎక్కడ చెడిపోయినాడు అనేది ఎక్కడా లేదు. కాబట్టి కొంచెం కొంచెం డబ్బులు, ఒక 50 గజాలు, 100 గజాలు, 200 గజాలు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని, మనం హైదరాబాద్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే 2000 సంవత్సరంలో హైదరాబాద్ సరౌండింగ్ అవుటర్ రింగ్ రోడ్ వస్తున్న సిచ్యువేషన్లో అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మొత్తము 1000 రూపాయలు గజం ఉండే, 1000 రూపాయలు. ఈరోజు గచ్చిబౌలిలో 3 లక్షల గజం ఉంది. అదే రిమైనింగ్ రూట్లో చూసుకుంటే 50,000 అయ్యింది, 30,000 అయ్యింది, 40,000 అయ్యింది. గచ్చిబౌలి దగ్గర ఎందుకు వాల్యూ ఎక్కువ వచ్చిందంటే, గచ్చిబౌలి దగ్గర అక్కడ ఆ నియర్ బై ఎయిర్పోర్ట్ అనుకోండి, నియర్ బై యాక్టివిటీ సపోజ్కి అన్ని కంపెనీలు, ఐటీ కంపెనీలు దగ్గర ఉండడం వల్ల 3 లక్షల గజం వెళ్ళింది. రేపొద్దున్న ఈ ఏరియా కూడా ఆ స్కోప్ ఉందన్నట్టు. హైదరాబాద్కి నియర్ బై ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల వరకు ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత, ఇప్పుడు ఈ రికార్డులన్నీ కలిసి ఉంటాయి, 20 ఇయర్స్ తర్వాత 100 కిలోమీటర్ల వరకు 5 లక్షల గజం చూస్తాం. 5 లక్షల గజం అంటే భూమికి అంత వాల్యూ ఉంది. ఈ భూమి వాల్యూ తెలుసుకోండి. ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడే మన దగ్గరే తీసుకోవాలని నేను చెప్పను. లలిత జ్యువెలరీ టైప్లో 10 దగ్గరలు తిరగండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే తీసుకోండి. మా టీ హోమ్స్లో ఏమైనా తక్కువ ఉంటే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. నేను ఇది కూడా ఛాలెంజ్ చేసి చెప్తాను మీకు. అంటే ఎవరైనా సరే మీ కస్టమర్లకు కూడా ఇంతే కాన్ఫిడెన్స్ మీరు చెప్పగలిగితే 100% మీకు కూడా ఆల్మోస్ట్ మీరు కూడా ఇలాంటి మంచి ప్లాట్లు తీసుకోగలుగుతారని నేను మనస్ఫూర్తి. ఈ కొత్త సంవత్సరం ప్రతి సంవత్సరము మనం ఒక ప్లాట్ కొనుక్కొని 2 ప్లాట్లు కొనుక్కుంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఈ అబవ్ మిడిల్ క్లాస్లో మనం ఉంటాం. చాలామందికి క్యాలిక్యులేషన్ అర్థం కాక ఏదో కారో ఏవో కొనేస్తూ ఉంటాం మనం. జనరల్గా వచ్చిన డబ్బులు సంపాదించింది ఎంబడి కొనేది. కానీ ఇలా పెట్టుబడులు పెడితే ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత హ్యాపీగా బిందాస్గా బతకొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో మనుషులు పెరిగినంత భూమి పెరగదు కాబట్టి భూమికి ఎప్పుడు వాల్యూ ఉంటుంది. అందుకోసమే భూమి ఎప్పుడు వాల్యూ ఉంటుంది అంటే ఈ భూమి ఉన్నంత వరకు భూమికి వాల్యూ ఉంటుంది. భూమికి ఎప్పుడు వాల్యూ ఎందుకంటే నేను దుబాయ్ అవన్నీ చూస్తున్నా అక్కడ స్క్వేర్ ఫీటే అంటే ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1000 దర్మ్స్ ఉంటుంది. ఒక స్క్వేర్ ఫీట్ 1000 దర్మ్స్. 1000 దర్మ్స్ అంటే 22,000 రూపాయలు మన ఇండియా కరెన్సీ. ఒక స్క్వేర్ ఫీట్ ల్యాండ్ ఒట్టి ఎడారిలో 1000 రూపాయలు దర్మ్స్ అంటే 24,000 ఒక స్క్వేర్ ఫీట్. అంటే ఒక గజం ఎంత అంటే ఇంటూ 9 అంటే ఒక ఎడారిలో అంటే అవుట్ కట్స్లో, మళ్ళీ మెయిన్ లొకేషన్లో కాదు నేను చెప్తుంది, అవుట్ కట్స్లో. అదే బెంగళూరు, ఇప్పుడు ముంబై తీసుకోండి, చాలా కాస్ట్ ఉంది, స్క్వేర్ ఫీట్ల లెక్క అమ్ముతారు. మన హైదరాబాద్ ఒక్కటి ఇప్పుడు స్క్వేర్ యార్డ్ల లెక్క కొంటున్నాం. కాబట్టి ఎక్కడైనా ఒక దగ్గర ఒక ప్లాట్ కొనుక్కోండి, నా సలహా ఇది. అండ్ మళ్ళీ మన వెంచర్లో కొనండి నేను అస్సలు చెప్పను. ప్రైసులు తెలుసుకోండి అంతే, ఏం రేటుకి అమ్ముతారు, మాకెంత రేటుకి ఇస్తారు, ఒకవేళ ఇస్తే ఎలా ఉంటుంది మీరు చూసుకోండి. మన రేట్ అయితే బెస్ట్ రేట్ ఇచ్చున్నాము. అందరు వెంచర్తో కంపేర్ చేసుకుంటే మనం బెస్ట్ రేట్ ఇస్తాము. మెయిన్ మన మోటో ఒక్కటే, ప్రతి ఒక్కరిని కోటీశ్వరులు చేయాలంటే నా తప్పన అంటే ఎక్కువ మార్జిన్ పెట్టుకోకుండా అమ్మాలని ఒక తప్పన ఉంది మాకు కంపెనీ టీ హోమ్స్ నానుడు. అదే లెస్ ప్రాఫిట్ మోర్ బిజినెస్ చేయాలని టార్గెట్ నేను ఉన్నాను. అంటే ప్రతి కస్టమర్కి తక్కువ రేట్లో ప్లాట్ ఇస్తే అది ఆటోమేటిక్గా 2-3 ఇయర్స్ తర్వాత పెరుగుతుందని ఒక నమ్మకంతో అలా మనం స్టార్ట్ చేస్తున్నాము. తక్కువ ప్రైస్లు ఇప్పుడు దొరుకుతుంది. మేము కూడా ఎక్కువ రేట్లు ఎప్పుడు పెడతాము, ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయిన రోజు మా దగ్గర కూడా 15,000 రూపాయలు ఇక్కడ ఉండొచ్చు గజం మేము రాబోయే 5-6 నెలల్లో. ఇప్పుడైతే మీకు తక్కువ రేట్లు దొరుకుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఈ కొత్త సంవత్సరంలో పెట్టుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సార్ మీరు మాట్లాడుతుంటే వాళ్ళు గాల్లో తేలుతున్నారు. ఒకసారి ఫ్లైఓవర్ గురించి కూడా చెప్పండి సార్. కనెక్టివిటీ ఉంది కదా డైరెక్ట్లీ. ఇప్పుడు ఉప్పల దగ్గర నుండి రావడానికి మనకు 1/2 అవర్ పడుతుంది. ఇప్పుడు నారపల్లి దగ్గర డైరెక్ట్ తీరితే 5 మినిట్స్ అన్నట్టు. రేపు పొద్దున్న హైదరాబాద్ నుండి రావాలంటే ఇక్కడికి 45 మినిట్స్లో ఇక్కడికి రాబోతున్నాము.
ఇక మొత్తం రేపొద్దున్న ఏదైనా రూట్ డెవలప్మెంట్ అవ్వాలంటే దానికి యాక్సెస్ రోడ్డు ఉండాలి, రైల్వే మార్గం ఉండాలి. మనకు రైల్వే మార్గం కూడా ఉంది, రెండో యాక్సెస్. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ మార్గం, 2 ఎయిర్పోర్ట్లకు మధ్యలో ఉన్నాం, మన సెంటర్ పాయింట్లో ఉన్నాము. అది అందుకోసమే మనకు మంచి ఈ ఏరియా వాల్యూ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. 100% ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ కస్టమర్లకు ఎవరికైనా చెప్పుకోండి, రేపు పెద్ద ఈవెంట్ జరుగుతుంది. రేపు వీలున్నంతవరకు ఇక్కడ వచ్చిన వాళ్ళు రేపు కూడా రిపీట్ అయినా ఒకవేళ దయచేసి ఫోటోలకి వాటికి మీరు ఇది కాకండి. ఎందుకంటే చాలామంది వస్తారు, గురువు గారు వస్తారు, ప్లాట్లు తీసుకుని. ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది 5,000 6,000 అనుకున్నాం. ఒక 20,000 మంది వస్తే మేము కష్టం కాబట్టి కొద్ది మీరు కూడా కొంచెం సపోర్టింగ్, అంటే ప్రతి ఒక్కటి కంపల్సరీ ఫోటోలు దిగాలి అలాగని కానీ ఎవ్వరు వండకండి. ఇంక్లూడింగ్ స్టాఫ్ కూడా చెప్తున్నా, మీరు ఫోటోలు అలా అనుకోకండి. ఎప్పుడైనా మళ్ళీ ఫ్రీగా కావాలంటే సక్సెస్ మీట్లాగా అలా పెడదాం మనము.